లోకేష్ గారు పెట్టినటువంటి ఒక ట్వీట్, విజయమ్మ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. వామ్ బర్త్డే గ్రీటింగ్స్ టు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు, విషింగ్ హర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ దిస్ అకేషన్ అని పెట్టారు. దీనికి ఎందుకు వైఎస్ఆర్సీపీ వెంటనే ఈ విధంగా రియాక్ట్ అవుతోంది? విజయమ్మ గారు 2009వ సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో మరి అప్పటి నుంచి ఒక సంవత్సరం కూడా విషెస్ చెప్పనటువంటి నారా లోకేష్ ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు విషెస్ చెప్పారు? రెండు, అంతకుముందు ఎప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు అని సంబోధించినటువంటి ఈ నారా లోకేష్ మరి ఇప్పుడు ఎందుకు అంత గౌరవంగా సంబోధిస్తున్నారు? ఎందుకంటే అంతకుముందు ఆయన పెట్టినటువంటి ట్వీట్లు ఉన్నాయి. ఏమని? వైఎస్ విజయ అంటూ ఏకవచనంతో విజయ 28 మే 2012 వైఎస్ విజయ, వాట్ హ్యాపెన్ టు ఆల్ దిస్ ఎమోషన్, వాట్ యువర్ హస్బెండ్ widowed and orphaned 165 TDP families, he was responsible for their tears. తల్లి వయసు ఉన్నటువంటి ఆమెని ఏకవచనంతో మేము కూడా ఈరోజు భువనేశ్వరి అని మాట్లాడలేదు సార్, భువనేశ్వర్ గారనే అంటాం. సో మరి ఇదే ట్వీట్లో వైఎస్ విజయాన్ని సంబోధించి ఏకవచనంతో తల్లి వయసు ఉన్నామని ఈరోజు నువ్వు విజయలక్ష్మి గారికి విషెస్ చెప్పావంటే దీంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థం కావట్లేదా సార్? విషెస్ చెప్తాను ఎవరు అంటలేదు సార్. ఈ రోజు ఎందుకు గుర్తొచ్చారు అంటున్నా. ఇదే విజయమ్మ గారి మీద ఇదే మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీ ఇంట్లో తెలుసుకోండి వెళ్ళి 6 ఏప్రిల్ 2024 ఏపీను నువ్వు కొడుక్కి తెలంగాణను కూతురికి ఏమన్నా రాసిచ్చావా అని ఆ రోజు షర్మిల గారు తెలంగాణలో పార్టీ అని చెప్పి తిరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడింది. రెండు, పిల్లల పెంపకంలో లోపం ఉందని చెప్పి విజయమ్మ గారిని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ పాతవి మనం చూస్తే వస్తాయి. మరి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ట్వీట్ పెడుతున్నారంటే దానికి అర్థమైంది. రెండవది, ఇప్పుడు నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టడంలో తప్పలేదు. మరి ఇదే నారా లోకేష్ గారికి కూడా మేనత్తలు ఉన్నారుగా చంద్రబాబు నాయుడు గారి చెల్లెల్లో. మేనత్త హ్యాపీ బర్త్డే అని ఎప్పుడని చెప్పాడా? నారా రామ్మూర్తి నాయుడికి ఏ రోజన్నా జయంత్ వర్ధంతో ఆయన చనిపోయి ఉన్నాడు కదా, అవును, దేని ఏమన్నా పెట్టాడు ట్వీటు? మరి బాబాయ్ కదా ఆయనకి. ఈయన ఇప్పటికీ ఖర్జూరపు నాయుడు నా తండ్రి అని చెప్పి ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు మాట్లాడి చూసావు మనం? నారా లోకేష్ ఇదిగో నా తాత ఖర్జూరపు నాయుడు అని ఏ రోజున మాట్లాడి గురించి చెప్తారు. ఎన్టీఆర్ వాళ్ళ తాతే కదా సార్. ఇప్పుడు ఎవరైనా తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు తాత అంటారు. వారసత్వం అక్కడి నుంచి వస్తుంది, తల్లి నుంచి రాదు. వీళ్ళు ఈరోజు వచ్చి కుటుంబంలో ఏదైతే చిచ్చులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు గమనించరా? ఇదే షర్మిల గారి మీద ఇదే బాలకృష్ణ ఆఫీస్ నుంచి వాళ్ళు జయించినటువంటి ఆ రోజు ట్రోలింగ్ మనం చూడలేదా? ఈ రోజు ఇప్పుడు షర్మిల గారు వాళ్ళ పంచం చేరారు కాబట్టి ఏదైతే ఇప్పుడు విజయమ్మ గారిని కూడా ఏదైతే దాంట్లో లాగి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సార్, వీళ్ళు పక్కన తల్లులను తిట్టడం వాళ్ళకి తెలుసు. విజయమ్మ గారిని వీళ్ళు తిట్టించినటువంటి తిట్లు ఎవరికి తెలియదు. ఇదే చిరంజీవి గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని వీళ్ళు తిట్టించినటువంటి తిట్లు ఎవరికి తెలియదు. నీ తల్లిని భార్యనే చూసుకోలేనాడు, నువ్వేం చూస్తావు అని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడి మహిళల మీద అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడుగా. నీ భార్యనే నీకు ఏలుకోవడం చేతగానాడు, నువ్వేడ ప్రధానమంత్రి, నువ్వు దేశాన్ని నెట్టాలుతావు అని చెప్పి వీళ్ళు మహిళల మీద ఎన్ని మాట్లాడి మర్చిపోయి ఈరోజు విజయమ్మ గారి మీద గౌరవంగా ఏదో బర్త్డే విషెస్ పెట్టాడంటే దీని వెనకాల ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏముంటుంది? ఇది కూడా అర్థమవుతుంది.